రీచ్ ఫర్ ది టాప్ అనే ఒక ఉన్నత శిఖరానికి వెళ్ళడము. రీచ్ ఫర్ ది టాప్ అంటే 2 parts. మొదటి పార్ట్ సంతోష్ యాదవ్ గారమ్మ. సో సంతోష్ యాదవ్ గారు కోసం తెలుసుకుందాం. ఈమె యొక్క ఓన్లీ విమెన్ 2 సార్లు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడంలో ఓన్లీ విమెన్ 2 సార్లు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతుంది. ఈమె మంచి ఉన్నత కుటుంబంలో పుట్టింది. వీళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా బాగా రిచ్ అండ్ ల్యాండ్ లార్డ్స్, భూస్వాములు అన్ని ఉన్నవాళ్ళు. అండ్ ఈమె యొక్క ఎలాంటి కాలంలో పుట్టిందంటే ఆడపిల్ల పుడితే దురదృష్టం, మగపిల్లలు పుడితే అదృష్టం అనే ఒక సొసైటీలో ఆ టైంలో తిని పుట్టింది. సో అందుకే ఒక హోలీ మ్యాన్, ఒక పవిత్రమైన మ్యాన్ ఈమె వాళ్ళ తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు వచ్చి ఇంటికి వాళ్ళ సంతోష్ యాదవ్ గారి ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మగారి కడుపు వైపు చేపెట్టి నీకు మంచి కొడుకు పుడతాడని దీవిస్తే సంతోష్ యాదవ్ గారు నాన్నగారు కోపంతో మాకేం కొడుకోవద్దు, నాకు కూతురు పుట్టాలని కోరుకొని హోలీ మ్యాన్ చెప్తారు. వెంటనే ఏమవుద్దంటే నాకు ఆల్రెడీ మాకు 5 కొడుకులు ఉన్నారు, నాకు ఇప్పుడు కూతురు ఒక పాప కావాలని చెప్తారు. వెంటనే ఆశ్చర్యపడిపోతాడు. సో సరే అని చెప్పి మీకు ఏం కావాలో మీ కోరిక ప్రకారంగా, అంటే వాళ్ళ కోరిక ప్రకారంగా దీవించాలి కదా, అందుకే హోలీ మ్యాన్ గారు అలా దీవిస్తారు. వెంటనే ఆమె పుడతది, ఒక చిన్న విలేజ్ లో పుడతది. జోనియావాస్, హర్యానాలో ఉన్న రేవరి డిస్ట్రిక్ట్ జోనియావాస్ అనే ఒక చిన్న ప్రాంతంలో తను జన్మిస్తుంది. ఈమెకి సంతోష్ అనే పేరు పెడతారు. ఎందుకంటే జీవితాంతం ఆనందంగా ఉండాలని భావించి సంతోష్ అనే పేరు పెడతారు. అంటే సంతోష్ అంటే సంతృప్తి, సాటిస్ఫాక్షన్ అని. కానీ ఈమె ఎప్పుడు కూడా వీళ్ళు పల్లెటూరులు కదా, అక్కడ ట్రెడిషనల్ వాల్యూస్ తో ఉంటారు. అవి ఏమి తిని నచ్చేవి కాదు. ఈమె తన లైఫ్ లో తన స్టైల్లో ఉండాలని అనుకుంటూ ఉండేది. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ పల్లెటూరులో ట్రెడిషనల్ డ్రెస్సెస్, సనాతన ధర్మాలు పాటిస్తే ఈమె మాత్రం వాళ్ళ వాళ్ళ 5 అన్నీలు వేస్తున్న జీన్స్, షార్ట్స్ అవే వేసుకుని తిరిగేది అనమాట. సో అక్కడ పల్లెటూరులో ఏమొచ్చి వీళ్ళ ఒక ఆచారం ఉండేవి కదా, దాని ప్రకారం నడుచుకోవాలి. సో అందుకని ఏం చేస్తారంటే సంతోష్ యాదవ్ 5 బ్రదర్స్ కి మంచి స్కూల్స్ చదివిపిస్తారు. కానీ సంతోష్ యాదవ్ గారిని ఏమొచ్చి ఒక లోకల్ విలేజ్ లో చదివిపిస్తారు. ఆ చిన్న గవర్నమెంట్ స్కూల్ చదివిపిస్తారు. అకార్డింగ్ టు, అంటే అప్పుడు కష్టం, అంటే ఆ కష్టం అప్పుడు అలా ఉండేది. పల్లెటూరు కష్టం అదే, ఆడపిల్లలకి ఎక్కువ చదువు అవసరం లేదు, మగపిల్లలకి ఎక్కువ చదువు ఉండాలని. సో సంతోష్ యాదవ్కి ఇది ఏమి నచ్చేది కాదు. ఇదంతా దీన్ని ఎలాగైనా ఫైట్ చేయాలనే ఒక భావంతో ఉండేది. అందుకనే సంతోష్ యాదవ్ పేరెంట్స్ మీద కొంచెం ఫైట్ చేస్తుంది ఈ విషయంలో. యాజ్ యూజువల్ గా పల్లెటూరులో 16 సంవత్సరాలకి మ్యారేజ్ చేసేస్తారు కదా, అదే విధంగా ఈయనకి 16 సంవత్సరాలు వచ్చినప్పుడు సంతోష్ యాదవ్ గారికి మ్యారేజ్ చేసేస్తారని పేరెంట్స్ అంటారు. వెంటనే మ్యారేజ్ చేసుకోను అని, మంచి చదువు అయినంత వరకు, మంచి చదువు చదువుకున్నంత వరకు, మంచిగా సాధించినంత వరకు నేను మ్యారేజ్ చేసుకుని నిర్మోహమాటంగా పేరెంట్స్ చెప్పేస్తుంది. అందుకని ఇంట్లోంచి ఇంకా ఫోర్స్ చేస్తారు పేరెంట్స్. అందుకని ఇంట్లోంచి పారిపోయి ఢిల్లీ చదువుకుంటది. పేరెంట్స్ కి లెటర్ పంపిస్తుంది, ఢిల్లీ చదువుకుంటున్నాను, నేను ఇక్కడ చదవను, దయచేసి నన్ను మర్చిపోండి అని చెప్తుంది. ఢిల్లీలో స్కూలింగ్ చేయడానికి చేస్తానని చెప్తుంది. వెంటనే వాళ్ళ పేరెంట్స్ అంటే సరే అమ్మా ఢిల్లీలో చదువుకో, నీకు ఏ ఫీజులు కట్టమని చెప్తే సరే మీరు ఏం ఫీజులు కట్టొద్దు, నేనే పార్ట్ టైం జాబ్ చేసుకుని చదువుకుంటానని చెప్తుంది. వెంటనే చమ్మమ్మో నా కూతురు పార్ట్ టైం జాబ్ చేసుకుని తెలిసిపోద్ది, గారాభంగా పెరిగింది అని చెప్పి సరే ఒప్పుకుంటారు పేరెంట్స్ ఫీజు పంపించడానికి. సో స్కూలింగ్ మొత్తం ఢిల్లీలో చేస్తుంది. స్కూల్లో మంచి మార్కులు తెచ్చుకుంటది. తర్వాత కాలేజ్ చదవాలి కదా, సో జైపూర్ వెళ్తుంది. జైపూర్ లో మహారాణి కాలేజ్ లో అడ్మిషన్ తీసుకుంటది. అక్కడ కస్తూర్బా హోటల్ లేడీస్ హాస్టల్ లో ఉంటది. అది ఎక్కడ ఉంటే అరవల్లి హిల్స్ దగ్గర ఉంటది, అరవల్లి హిల్స్ కనిపించే దగ్గరలో ఉంటది. సో అక్కడ ఏమొచ్చి ఆ హాస్టల్లో విండోస్ ఓపెన్ చేసినప్పుడు ప్రతిసారి కూడా కొంతమంది విలేజర్స్ ఏం చేసేవారంటే కొండ దగ్గరికి వెళ్ళి మాయమైపోతూ ఉండేవారు అనమాట. ఏంటి వీళ్ళు అస్తమాను కొండ దగ్గరికి వెళ్ళి మాయమైపోతున్నారని చెప్పి బయటకు వచ్చి చెక్ చేస్తే వాళ్ళు కొండ దగ్గరికి వెళ్ళి మాయమైపోవడం కాదు, కొండ దగ్గరికి వెళ్ళి కొండ పైకి ఎక్కుతున్నారు. అందువల్ల బ్యాక్ మళ్ళీ రావట్లేదు. అది గమనించి వాళ్ళతో మాట్లాడుతుంది. నాకు కూడా కొండలు ఎక్కడం అంటే ఇష్టం, నాకు కూడా నేర్పిస్తారా, నేను కూడా ఎక్కుతాను, చాలా ఇంట్రెస్ట్ నాకు ఇది అని చెప్తూ ఉంటది. సో వెంటనే ఏమొచ్చి సరే అని చెప్పి వాళ్ళు కూడా ఎగ్రీ అవుతారు, మోటివేట్ చేస్తారు, క్లైంబింగ్ మీద ఇంట్రెస్ట్ కల్పిస్తారు వాళ్ళు కూడా. ఏమికి ఇలా తను ఫస్ట్ పునాది క్లైంబింగ్ దగ్గర విలేజర్స్ గా వస్తుంది. ఈమె చాలా దృఢ సంకల్పం ఉన్న అమ్మాయి, ఏదైనా మంచి డెసిషన్స్ తీసుకున్న అమ్మాయి. సో ఈమె కాలేజ్ ఏమొచ్చి అయిపోద్ది. తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత ఏమొచ్చి నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్ ఎక్కుతూ ఉండడం వల్ల దాని మీద బాగా ఆసక్తి కలిగేస్తుంది దీనికి. ఇంకా ఏం చేస్తుందంటే తల్లిదండ్రులు ఇష్టం లేకుండా తల్లిదండ్రులు అలా ఒప్పుకోవాలని చెప్పి ఉత్తరకాశీ వెళ్ళి ఉత్తరకాశీలో వాళ్ళ పేరెంట్స్ కి తెలియకుండా ఈమె నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్ లో జాయిన్ అవుతుంది అనమాట. సంతోష్ ఏమొచ్చి ఎవ్రీ ఇయర్ ఏమొచ్చి సాహస యాత్రలు చేయడం అంటే ఇష్టం. అలా ప్రతి సంవత్సరం ఆ సాహస యాత్రలు చేయడం వల్ల, ఎక్సిబిషన్స్ అంటే సాహసయాత్రలు చేయడం వల్ల, సాహసయాత్రలు ఈమెకి క్లైంబింగ్ స్కిల్స్ మీద బాగా నైపుణ్యం పెరుగుతుంది, బాగా స్కిల్స్ పెరుగుతుంది. అండ్ అక్కడ హైట్ ఎత్తు ఎక్కడం అంటే చాలా మామూలు విషయం కాదు, అక్కడ చలి వస్తుంది, అదంతా తట్టుకోవాలి.
ఈమె ప్రతి సంవత్సరం క్లైంబింగ్ చేయడం వల్ల స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అయితే ఇమ్యూనిటీ కూడా తను స్ట్రాంగ్ గా బలపరుచుకుంటది. ఎంత చల్లని తట్టుకుని ఇమ్యూనిటీ తను భరిస్తుంది. ఎందుకంటే అలా ఎక్స్పెడిషన్ ఎవ్రీ ఇయర్ చేయడం వల్ల తనకు ఒక పట్టు వస్తుంది అనమాట దాని పట్ల. తన ఒక దృఢ సంకల్పం, తన ఒక కృషి, తన ఒక హార్డ్ వర్క్. సో తను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి బాగా దారి తీస్తుంది. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి పునాదిగా దారి అనేది వేస్తుంది. సో 1992లో ఈమె మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతుంది. సో 20 years చిన్న ఏజ్ లోనే ఈమె మౌంట్ ఎవరెస్ట్ అనేది ఎక్కుతుంది. సో దీంతో పాటు ఈమెకి మౌంటైన్ స్కిల్స్ పాటు ఈమె ఏంటంటే అందరి పట్ల జాలి, దయ, కరుణతో ఉంటది అనమాట. ఈమె ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి పని చేయాలని ఒక కోరికతో తిని ఉంటది. అండ్ అలా చేయడం వల్ల అందరి దగ్గర ఈమె ఒక స్పెషల్ పర్సన్ గా అందరూ ఈమెని భావిస్తారు. సో ఇంకా ఇదంతా అయిపోద్ది, స్కూలింగ్ అయిపోద్ది, కాలేజ్ అయిపోద్ది. తర్వాత నెహ్రూ ఉత్తరకాశీలో నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్ జాయిన్ అవుతుంది. ఢిల్లీలో స్కూలింగ్ చేస్తుంది, జైపూర్ లో కాలేజ్ చదువుతుంది. తర్వాత ఏమొచ్చి ఒక సంవత్సరం పోయిన తర్వాత తన సక్సెస్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత ఈమెమొచ్చి ఇండో నేపాలిస్ విమెన్స్ ఎక్స్పెడిషన్ లో తిని జాయిన్ అవుతుంది. అక్కడ మౌంట్ ఎవరెస్ట్ మళ్ళీ రెండోసారి ఎక్కే ఛాన్స్ తినకి వస్తుంది. సో బట్ ఉమెన్ 2 సార్లు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడంలో తిని మంచి పేరును సాధిస్తుంది. ఈమె అచీవ్మెంట్స్ ఆమెకి మంచి గర్వాన్ని, మంచి గ్లోరీని, మంచి ఖ్యాతిని, మంచి ఆనందం ఈమెకి ఇస్తుంది. సో ఈమె యొక్క తాను వ్యక్తిగత కీర్తిని పొందడమే కాదు, భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం కూడా ఈమె లభించడమే చేసింది. భారతదేశానికి ప్రత్యేక స్థానం లభించడమే చేసింది. భారత ప్రభుత్వం ఈమెకి పద్మశ్రీ అవార్డుతో చాలా ఘనంగా సత్కరించుకుంటారు అనమాట. సో సంతోష్ యాదవ్ అంటే ఆమె ఒక మౌంటైనర్ మాత్రమే కాదు, ఆమె ఎన్విరాన్మెంటలిస్ట్ కూడా. సో ఎప్పుడు కూడా ప్రకృతి పట్ల ఎప్పుడు కూడా చాలా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంటది. అందుకే మౌంట్ ఎవరెస్ట్ పైకి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినప్పుడు అక్కడ మౌంట్ ఎవరెస్ట్ లో 500 kg ఒక చెత్త గార్బేజ్ హిమాలయంలో ఉంటే తను కిందకి తీసుకొని వస్తుంది అనమాట. ఇదమ్మా లెసన్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. నేను చెప్పిన ఒక లెసన్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ మొత్తం 10th CBSE, 8th CBSE, 9th CBSE గ్రామర్ టాపిక్స్ అన్ని కూడా నా ప్లేలిస్ట్ లో ఉంటాయి. మీకు ఏ గ్రామర్ టాపిక్ కావాలన్నా, ఏ లెసన్స్ కావాలన్నా, DSC సిలబస్, వాట్ నాట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంగ్లీష్ రిలేటెడ్ సిలబస్ అంతా కూడా నేను పెట్టాను. నా సాయి చిట్టి అని పేరు కొట్టి మీరు ఏ టాపిక్, ఏ గ్రామర్ టాపిక్ కావాలన్నా, ఏ లెసన్ కావాలన్నా అది కొడితే వెంటనే వచ్చేస్తే మీరు ఈజీగా యాక్సెస్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ. ఓకేమా, థ్యాంక్ యూ.